Welcome students, welcome to Manabadi videos. Telangana EAP set response sheet as well as master question paper download కి రెడీగా ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకు పంపించిన ఒక స్టూడెంట్ రెస్పాన్స్ షీట్ని చూపిస్తూ పర్ఫెక్ట్గా రెస్పాన్స్ షీట్ చూస్తూ మీరు పెట్టిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో చాలామంది తప్పుగా చూస్తారు, తప్పుగా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ క్యాలిక్యులేట్ చేసుకోవటం ఎలా, అలాగే యాజ్ వెల్ యాజ్ మీకు వచ్చిన మార్కులు ఫైనల్ మార్కులు కావు, వాటికి కొన్ని మార్కులు పెరుగుతాయి యాజ్ వెల్ యాజ్ తరుగుతాయి. సో అలా అవి ఎలా ఇంక్రీజ్ అవ్వటం డిక్రీజ్ అవ్వటం అనే ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది వీడియోలో పూర్తిగా. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ దాకా మీకు కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్లో కానీ ఎగ్జామినేషన్ ఎలా రాయాలి అనేది వరకు నేర్పిస్తారు. వన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి చాలామంది మీకు పూర్తిగా ఎవ్వరు చెప్పరు. సో అవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మీకు నా వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మీకు టాప్ కాలేజ్లో తక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ కూడా సీట్ ఎలా సంపాదించుకోవాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెప్పడం జరుగుతుంది. జస్ట్ మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొన్ని, అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అలర్ట్స్ కానీ టెలిగ్రామ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో తెలంగాణ EAP సెట్ 2025 రెస్పాన్స్ షీట్, క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అయింది. ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, టెస్ట్ సెంటర్ అండ్ టెస్ట్ డేట్, సబ్జెక్ట్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే క్వశ్చన్ పేపర్ ఈ రకంగా కనబడుతుంది. ఇక్కడ చూస్తే మీకు క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా అయితే ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్లీ జనరల్గా అయితే ఇంతకుముందు మనకు దీంట్లో కరెక్టా కాదా అని చెప్పేసి చెప్పేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడైతే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఈ పర్టికులర్గా సంబంధించిన క్వశ్చన్కి ఏదైతే ఉందో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇది 10.5 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే గవర్నమెంట్ ఇచ్చిన కీ ప్రకారం 10.5. అయితే ఇక్కడ కింద ఏదైతే ఉందో చూజ్ అన్ ఆప్షన్ అనేది 1. అంటే ఈ పర్టికులర్గా ఈ స్టూడెంట్ ఏం చేశారంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆన్సర్ని. సో 71.75 అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ కరెక్ట్ ఆన్సర్ 10.5. అంటే ఇక్కడ వీళ్ళకి మార్కు ఏమీ రాలేదు, 0 అనమాట. సో ఆ రకంగా చూసుకోవాలి. స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఈ గ్రీన్లో ఉన్న ఆన్సర్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ చూజ్ అన్న ఆన్సర్ అనుకొని, అలాగే ఈ పక్కన కింద ఇచ్చినట్టువేమో కీ ఆన్సర్ అని చెప్పి అనుకుంటారు. ఈ రెండు రాంగ్. సో ఈ రకంగా మీ ప్రతి క్వశ్చన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిల్లో ఎన్ని వచ్చాయి అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. సో ఫైనల్గా క్యాలిక్యులేషన్ అంతా అయిన తర్వాత మీకు మ్యాథ్స్లో టోటల్గా ఒక ఎక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు టోటల్గా యాడ్ చేసుకున్న టోటల్గా మీరు కరెక్ట్గా రాసిన ఆన్సర్స్ అనుకుందాం. ఫిజిక్స్ అనేది వై అనే దానికి కరెక్ట్గా రాసిన ఆన్సర్స్ అనుకుందాం. కెమిస్ట్రీ అనేది జెడ్ అనుకుందాం, XYZ. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాథ్స్ ఏదైతే ఉందో దీనికి +5 మార్క్స్ యాడ్ చేయండి, -5 మార్క్స్ యాడ్ చేయండి. దెన్ ఫిజిక్స్కి ఏదైతే ఉందో దీనికి +2 యాడ్ చేయండి, -2 యాడ్ చేయండి. కెమిస్ట్రీకి +3 యాడ్ చేయండి, -3 యాడ్ చేయండి. ఇప్పుడు x+x అనేది మీకు ఒక మార్కు మ్యాథ్స్లో, ఇంకోటి x+5 అనేది ఒక మార్కు, ఇంకోటిది x-5 అనేది ఒక మార్కు. అలాగా ఈ మ్యాథ్స్ని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని మూడింటిని యాడ్ చేయండి. అంటే మ్యాథ్స్ ఉన్న x + y + z ఈ టోటల్ అంతా ఒక టోటల్ A అనుకుందాం. ఇంకోటి x+5 y +2 + z+2 ఏవైతే ఉన్నాయో, z+3 ఏదైతే ఉందో దీన్ని B అనుకుందాం. అట్లనే మైనస్ కూడా చేసుకోండి. ఈ రకంగా మీరు అన్నీ చేసుకున్న తర్వాత వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో అంటే ఏదైతే టోటల్ వస్తుందో ఆ టోటల్ ద్వారా ఆ టోటల్స్ అన్నిట్లో ఏదో ఒక టోటల్ మీద అయి ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వచ్చిన టోటల్ ఏదైతే ఉందో అది +5 కానీ -5 కానీ అప్ టు +10 దాకా వెళ్తుంది. మ్యాథ్స్ అనేది +10 అనమాట, అట్లా వెళ్తుంది. అయితే దీంట్లో మ్యాథ్స్ అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దానికి తక్కువ ప్రయారిటీ ఉంటుంది నార్మలైజేషన్లో. కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన నార్మలైజేషన్ చేస్తారు. కాబట్టి మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి మనము యాడ్ చేస్తాము, మైనస్ చేస్తాము. మరి ఎందుకు మైనస్ చేయాలా, ఎందుకు యాడ్ చేయాలి అంటే ఇన్ కేస్ ఒకవేళ మీకు వచ్చిన షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది అనుకుంటే అప్పుడు ఇది +5 అనేది అంటే ప్లస్ అవుతాయి మీ మార్కులన్నీ కూడా. ఇన్ కేస్ షిఫ్ట్ మీది టఫ్గా లేదు, చాలా ఈజీగా ఉన్నప్పుడు మీది మైనస్ అవుతాయి అనమాట.
సో మీ టోటల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వేరియేషన్ అయితే వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ మార్క్స్ వచ్చి 80 మార్క్స్ వచ్చాయంటే మీరు 80 + 5 అంటే 85 మార్క్స్, 80 - 5 అంటే 75 మార్క్స్, ఈ రెండు మార్కులు మీ టోటల్ మార్క్స్. దీంతో మీరు మీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మార్క్ వర్సెస్ ర్యాంక్కి ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది మనబడిలో ఉన్న మార్క్ వర్సెస్ ర్యాంక్ క్యాలిక్యులేటర్ లేదా ర్యాంక్ ప్రెడిక్టర్, ఎస్టిమేటర్ అనే టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్లో కూడా డిస్క్రిప్షన్ ఉంది, దాన్ని చూడండి. అయితే ఈ 85, 75 అనేది టోటల్ మార్క్స్ డైరెక్ట్గా టోటల్ పైన మీరు యాడ్ చేయకుండా మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సబ్జెక్ట్కి మాత్రం యాడ్ చేస్తూ పోండి. సబ్జెక్ట్ కూడా యాడ్ చేసేటప్పుడు మ్యాథ్స్కి 5, ఫిజిక్స్కి 2, కెమిస్ట్రీకి 3 ఆ ప్రాసెస్లో యాడ్ చేయండి, ఆ ప్రాసెస్లో మైనస్ చేయండి. టోటల్ వచ్చినట్టు పక్కన పెట్టుకోండి. దాన్ని మనబడిలోకి వచ్చి మార్క్ వర్సెస్ ర్యాంక్ పైన చెక్ చేసుకుంటే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అని ఎస్టిమేట్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ప్రాసెస్ కంప్లీట్గా. సో కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు మీకు టోటల్గా ఏదైతే ఈ ఆన్సర్ షీట్లో, రెస్పాన్స్ షీట్లో ఎన్నైతే కరెక్ట్ ఉన్నాయో అవే నా టోటల్ మార్క్స్ అయితే అని అనుకోకండి. రెండింటికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి, మైనస్కి ప్లస్కి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మచ్.